యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని అద్భుతాన్ని మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. God is going to perform this great miracle in your life. ఈనాటి వరకు మీరు చూడని ఆశీర్వాదాన్ని అద్భుతాన్ని చూడబోతున్నారు. Until today, whatever miracle you have not seen, you are going to see such a great miracle in your life. దేవుని యొక్క ప్రసన్నాన్ని మీ జీవితంలో అనుభవించబోతున్నారు. You are going to experience the presence of God in your life. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క మహిమ మీ పైన ఇప్పుడే దిగి వచ్చిన గాక. Let the glory of God come upon you right now. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Let's pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. Our dear faithful heavenly Father, we are asking you to bless each and every one. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. I'm asking you to bestow on them the abundant grace, Lord. ఇప్పుడే అభిషేకం చేయమని అడుగుతున్నాను. I'm asking you to anoint them, పరలోక Lord. మహిమతో నింపండి ప్రభువా. Fill them with the heavenly grace, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యం వెనకాల ఎన్నో మేలులు ఇమిడి ఉన్నాయి. Many things are imbibed in the things what God performeth in our lives. కానీ ఇది అనేక మందికి తెలియదు. But many people do not know about this. దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మనకు చేదుగా, బాధగా, కష్టంగా అనిపిస్తాయి. Sometimes whatever God does in our life appears to be very painful and bittersome. కానీ దేవుడు ఒక కార్యం చేసినప్పుడు దాంట్లో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు ఇమిడి ఉంటాయి. But when God does a work, many good things and many blessings will be imbibed in it. అది అనేక మంది గ్రహించరు. Many people don't understand this. ఆ క్షణంలో నాకు దేవుడు కీడు చేశాడు, నాకు నా మీద దేవుడికి కనికరం లేదు, దేవునికి ప్రేమ లేదు అంటూ మన దేవుని దూషించడానికి ప్రారంభిస్తాం. And during these moments you begin to blaspheme God, that God has did evil to me and God doesn't have love upon me. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, Dear people of God, the Holy Spirit God is saying, మీరు మీ జీవితంలో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించలాగన మీ జీవితంలో ప్రతి కార్యం మీ మేలు కోసమే దేవుడు చేయుచున్నాడు. God is performing all the good things in your life so that all through your life you give thanks offering unto the Lord. బైబిల్లో చెప్తుంది ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత చెల్లించండి. And in the Bible says always be thankful to the Lord. ఎఫెసీ పత్రిక 5:20 రాయబడి ఉంది. It is written in Ephesians chapter 5 and verse 20. ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి అని రాయబడి ఉంది. But in Ephesians chapter 5 it is written, give thanks unto the Lord always. కీర్తనకారుడు కూడా అంటున్నాడు. The psalmist also says, 34:1 he says in 34 Psalm and verse 1, యెహోవాను స్తుతించదను అంటున్నాడు. he says, I will praise the God always. దేవుని స్తుతించడం ఒక అనుభవం. And praising God is an experience. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించటం అనేది మన జీవితంలో జరిగిన సంఘటన బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది జరుగుతుంది. In our life, giving thanks unto the Lord happens because God did good things for us. దేవుని స్తుతించడం అనేది అది ఒక ఆత్మీయ అనుభవం. And praising God is a spiritual experience. అది ఒక భక్తికి సంబంధించింది. It is related to godliness. కానీ కృతజ్ఞత చెల్లించడం అనేది మన అనుదిన జీవితంలో మన ఎదుర్కొంటున్న, చూస్తున్న, వింటున్న కార్యాన్ని బట్టి ఇమిడి ఉందన్నమాట. అంటే మన జీవితంతో సంబంధించింది. And giving thanks unto the Lord for whatever we are seeing and facing, and it is related to the personal lives of our lives. భక్తిని బట్టి ఎల్లప్పుడూ స్తుతించడం, దేవుడికి స్తోత్రం చెప్పడం ఈజీయే. And because of the godliness, giving praises unto the God is easy. కానీ మన జీవితంలో ముడివేయబడిన మేలులను బట్టి, మన జీవితంలో జరుగుతున్న కార్యాన్ని బట్టి ఎల్లప్పుడూ ప్రతి విషయానికి దేవుడికి కృతజ్ఞత చెల్లించడం అనేది
కొంచెం కష్టతరమైన పని. But giving thanks unto the Lord for all the good things you experience from the Lord, whatever God do for you in your life, it is really something very difficult. హల్లెలూయా. ఒక రోజున నేను నా సేవ ప్రారంభంలో మేము ఒక సేవకి వెళ్ళి వచ్చాం. In the beginning of my ministry, we went to our service and we came back. బస్ స్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. We were waiting in the bus stand for a bus. లాస్ట్ బస్ అన్నమాట. It was the last bus. లేకపోతే ఆ రాత్రి అంతా ఆ బస్ స్టాండ్లో ఉండాలి, మళ్ళా మార్నింగే మనకు బస్సు ఉంటాయి. If we miss that bus all through the night, we need to wait in that bus stand, and again in the early morning only we have the other buses. అప్పటికే ఆ బస్సు చాలా లేట్గా వస్తుంది. Already they told that the bus is delayed and it's coming late. బస్సులో ఏదో రిపేర్ ఉందన్నారు. And they said there is a repair in that bus. మొత్తానికి బస్సు వచ్చింది. But at last the bus came. బస్సులో ఎక్కడానికి వెళ్తే నన్ను ఎవరో ఒకరు కాలర్ పట్టుకుని వెనకాల లాగేస్తున్నారు. But when the bus came, when I am going to board that bus, somebody is pulling my collar. నా వెనకాల తిరిగి చూస్తే ఎవరు లేరు. When I turned back and saw there's nobody. అప్పటికే 4-5 సార్లు ఎక్కటం దిగటం జరిగిపోయింది. Already by the time itself 4 times I boarded, 4 times somebody pulled back and I got down. అయితే ఇప్పుడు స్వరం వినపడుతుంది. Now I hear a voice. నేనే నేను ఆపుతున్నాను. I myself am stopping you. కాలర్ పట్టుకుని లాగే వ్యక్తి నేనే. I am the one who is holding your collar and pulling you back. కాలర్ పట్టుకుని లాగుతున్న వ్యక్తి నేనే. I am the person who is holding your collar and దిగు ఎల్లవద్దని స్వరం వినపడుతుంది. And I hear a voice, do not get into the bus but get down the bus. రాత్రి అంతా ఇక్కడ ఉండాలి కాదా, ఏమవుతే బస్సు ఎక్కితే ఏమవుతే చెప్పి 5వసారి ఎక్కడానికి ట్రై చేశాను. But since I'm in a hurry that if I miss this bus, I have to spend all the time during the night in the bus stand, 5th time I try to get into the bus. దేవుడు ఎంత కనికరం గలవాడంటే ఈసారి కండక్టర్కి కోపం రప్పించి ఏంటి నువ్వు ఎక్కు దిగుతున్నావు ఏంటి, దిగిపో అని చెప్పి కండక్టర్ నన్ను తోసేసి ఆ డోర్ వేసేసాడు. But God is so merciful. God, when I tried to get into the bus for the 5th time, God inspired the conductor, and the conductor, he himself pushed me back and asked me, why are you getting into the bus? ఎందుకు పైకి కిందకు దిగి ఎక్కుతున్నావు? Why are you getting into the bus and getting down? దిగిపో అని బయటికి పంపించేశాడు. And he said, you get out, and he sent me out. ఆ ప్యాసింజర్స్ ఎవరైతే బస్సులో ఉన్నారో కొంతమంది నన్ను చూసి నవ్వారు. All the passengers, some of the passengers who were in the bus, they looked at me and they laughed. ఇప్పుడు బస్ స్టాండ్ లో కూర్చొని నేను బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను కూడా. Now I sat in the bus stand, I was crying and I was very painful. ప్రభువా, నన్ను ఎందుకు నవ్వుకు పాలు చేస్తావు? Lord, why you made me a laughing stock? ఎందుకు నన్ను నవ్వుకు పాలు చేస్తావు? Why you made me a laughing stock? చాలా మంది నన్ను చూసి హేళనంగా నన్ను నవ్వారు. And many people laughed in a humorous way. చాలా వేదన పడ్డాను. Many people looked at me and they mocked at me. నాకు చాలా బాధగా ఉంది ప్రభువా అని ఏడ్చాను. I really cried, saying unto the Lord that I am very much painful, Lord. ఇంకొక బాధకరం ఏంటంటే ఆ టైంలో నాతో పాటు నా శిష్యుడు ఒకడు వచ్చాడు. And one more painful thing is that along with me my disciple has come. ఆయన ఎదుట కూడా నేను ఒక ఫూల్ లాగా అయిపోయాను. Before him also I became a fool. నా హృదయానికి అది చాలా నొప్పిని బాధను తెచ్చిపెట్టింది. And that brought a great pain to my heart. ఇది లోపల ఒక గంట తర్వాత ఒక కారు వచ్చింది. And after an hour a car came. ఆ కారు ఎక్కడానికి మా దగ్గర డబ్బు లేదు అని చెప్పి మేము ఆ కారు కోసం ప్రయత్నం చేయలేదు. And since we don't have enough money to get into the car, we did not try to get into the car. ఇప్పుడు ఆ కార్ డ్రైవర్ అంటున్నాడు, నేను మీరు బస్సుకి ఎంత టికెట్ ఫేర్ ఎంతో అది ఇవ్వండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. So now the car driver began to tell me that whatever the fare you pay for the bus, you give me that, I will take you. సో మేము ఆ ఫస్ట్ ఫేర్ ఇచ్చాము. some 40 rupees ఎంతో, ఈచ్ 40 rupees. And so we gave him the same bus fare, each 40 rupees. మేము కారులో కూర్చున్న తర్వాత మా తప్ప ఇంకెవరు ఎక్కలేదు. And after we sat in the car, nobody got into the car. మేము అనుకున్నాము దీనికోసమే దేవుడు కాలర్ పట్టుకుని లాగారు అని. నేను
నాతో వచ్చిన అబ్బాయితో షేర్ చేసుకుంటున్నాను. So then I was sharing with the one disciple who came with me that maybe because of this reason God pulled me holding my collar. అందుకొరకే దేవుడు ఈ బస్సు ఎక్కకుండా నన్ను కారులో కూర్చోబెట్టడానికి కోసమే దేవుడు బస్సు ఎక్కకుండా చేశాడేమో అని నేను అనుకుంటున్నాను. Then I was sharing with my disciple that because of this reason only God did not allow me to get into the bus and he made me to sit in the car. హల్లెలూయా. Hallelujah. నేను ఏ బస్సు అయితే ఎక్కాలనుకు